పెట్రోల్ బంకుల చుట్టూ కూడా జనాలందరూ బారున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏ పెట్రోల్ బంక్ కూడా ఖాళీగా లేదు. అంత జనాలు వందల మంది బైక్లు వేసుకొని పోయి ఫుల్ ట్యాంకులు చేపించుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అసలు భయం వల్ల అయింది. నిన్న మోడీ గారు పార్లమెంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండమను, లాక్డౌన్ పరిస్థితులు కనబడతాయని ఒక పార్లమెంట్ సాక్షిగా ఒక మాట అనేపాటికి వీళ్ళందరూ ఒక రకంగా భయపడిపోయారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు అనేవి వైరల్ అవ్వటం వల్ల ఏదో జరిగిపోతుంది అని ట్యాంకులు వెళ్ళి ఫుల్ కొట్టించుకుంటున్నారు. ఎందుకు కొట్టించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆడిద్దరు ముగ్గురు కూడా అడిగాం, ఎందుకన్నా ఎందుకు ఫుల్ ట్యాంక్ చేస్తున్నాడు, భయం అన్న అంటాడు. ఎందుకు భయం? ఎందుకు రేపు కొట్టించుకో, ఇప్పుడు ఆఫ్ కొట్టిస్తే 2 రోజులు వచ్చింది కదా, రేపు ఫుల్ ట్యాంక్ కొట్టు అంటున్నాడు. ఆడ టైం అవుతుంది, ఆ నెట్వర్క్ సరిగ్గా ఉంటలా, కార్డు తీసి మళ్ళీ కార్డు కొట్టేవాడికి ఇబ్బంది పడిపోతుంది. దానికి ఒక బైక్ బయటికి రావడానికి మినిమం 5 నిమిషాలు పడుతుంది. మరి ఒక పెట్రోల్ బంకులో ఒక బైక్ బయటికి రావడానికి 10 మంది ఉన్నా కూడా ఒక బండి బయటికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అనేది ఫుల్గా పెరిగిపోతుంది. అట్లాగే ఛార్జింగ్ పెట్టి ఆటోలు, గ్యాస్ ఎక్కిచ్చే ఆటోలు ఉంటాయి, ఆటి లైన్ చూసేపాటికి ఆటికి డిమాండ్ ఉన్నా కానీ ఎక్కువైపోయినాయి ఆటికన్నా కూడా. వాళ్ళు ఏదో పక్కన పెట్టి కూర్చోనంటే ఆ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ పోలీసులు అల్లాడుతున్నారు. పొద్దున్న 5కి వెళ్ళి చూస్తే పెట్రోల్ బంకులో దగ్గర 100-200 బళ్ళు కనపడ్డాయి. ఈ టైంలో ఎవడో వేసి వచ్చాడు బాబు అన్న ఫీలింగ్ కలిగింది. మరి ఇది ఎందుకు భయం చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు. అట్లాగే ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. నోటీసులు కూడా ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేదనేది హెచ్పి పెట్రోల్ బంకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇచ్చారు. మేము పెట్రోల్ కొడతాం, కావాల్సినంత మా దగ్గర ఉంది, మీరు భయపడద్దు. ఇప్పుడు ఏంటంటే ₹1 కోటి కొట్టించుకునేవాళ్ళు రోజుకి ఇప్పుడు 3 కోట్లు కొట్టించుకుంటున్నారట. మరి డబల్గా ట్రిపుల్ అవుతుంది కదా. మరి వాళ్ళకి ఆదాయం వచ్చినా కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఎంప్లాయర్ భోజనం చేయడానికి కూడా ఖాళీ లేకుండా ఉందంటే 2 రోజులు చేస్తారు మహా అయితే, 3వ రోజు వాళ్ళు చతికిలు పడతారు. వాళ్ళకి ఇబ్బందే కదా, ఎంప్లాయర్స్ పరంగా వాళ్ళకైనా ఇబ్బంది అవుతుందిగా. జనం ఆందోళన చెందాల్సిన అంత అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు. బయట యుద్ధాల వల్ల కొద్దిగా మరీ నలిగిపోం. కరోనాతో దీన్ని పోల్చొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరు చూసుకుంటే దాదాపు 5 గంటలు 6 గంటలు లైన్లో నిలబడ్డారు. అయినా మాకు పెట్రోల్ ఇంకా లైన్ కదులుతలేదని కూడా చాలామంది అదే లైన్లో ఉంటున్నారు తప్ప బయటికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. చాలా పెద్ద పుకారు అన్నది. మహా అయితే 1 గంట కష్టపడుతున్నారేమో అంతే, అంతకు మించి లేదు. మరీ అసలు అంత దారుణంగా లేదు. ఇప్పుడు ఇంకో మధ్యాహ్నం 3 నుంచి 200, 500 కార్లకైతే ₹1000 కొడుతున్నారు, బళ్ళకైతే 200 కొడుతున్నారు. దానివల్ల వెళ్ళిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అదే రూల్ మిగతా పెట్రోల్ బంకులకు కూడా వచ్చిద్ది అని నేను అనుకున్నా. అది కంట్రోల్ అయ్యింది. భయపడాల్సినంత అవసరం లేదు. మోడీ గారు ఉన్నారు, మోడీ గారి ద్వారానే నడుస్తుంది కాబట్టి ఎటువంటి భయం అనేది లేదు. మన దేశంలో కావాల్సినంత ఉంది, తీస్తారు బయటికి. ఇన్నాళ్ళు బయటికి వెళ్ళేది ఆపేశారు, ఓకేనా. ఇప్పుడు బయట నుంచి వచ్చేది ఆగింది కాబట్టి కొద్దిగా కంట్రోల్ అవుతుంది. మహా అయితే ₹10, ₹20 పెంచుతారు తప్ప భయపడాల్సినంత అవసరం లేదు. అంటే వాళ్ళు నార్మల్గా ఒకసారి మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ కావాల్సినంత ఉందని చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ గారు కూడా చెప్పడం జరిగింది కావాల్సినంత పెట్రోల్ ఉందని. ఈరోజు సివిల్ సప్లైస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కూడా జనాలు ఎందుకు నమ్ముతలేరు వాళ్ళని? గుజరాత్, ముంబై హోటల్స్ మూతపడతాం, అక్కడ వలసదారులు అందరూ బయటికి ట్రైన్లకు వెళ్ళడం, ఆ వీడియోలు బాగా చూసి మన వాళ్ళకి భయం పట్టుకుంది సోషల్ మీడియాలో. మన వాళ్ళు ఒకటి లోన్లు కడితే 2-4 వీడియోలు వచ్చేస్తాయి మనకి. ఓన్లీ సోషల్ మీడియాలో భయపడుతున్నారు. పెద్ద ఛానళ్ళు కూడా మొదలు పెట్టేసినాయి. ఇప్పుడు రీసెంట్గా TV9 కూడా చెప్పేసింది భయపడాల్సినంత అవసరం లేదని. కాబట్టి అది పబ్లిసిటీ చేస్తాను. మన బాధ్యత కూడా ఉంది, సోషల్ మీడియా పరంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం చూద్దాం, భయపడాల్సినంత అవసరం లేదు. జనం ఎందుకు అంటే వాళ్ళని నమ్మట్లేరా, లేకపోతే వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం లేదా? ఓన్లీ సోషల్ మీడియాలో వార్తలు వినే ర్యాపిడ్ కొట్టేవాళ్ళు అందరూ డబల్ కొట్టించుకుంటున్నారు. దగ్గరగా 150,000 మంది ర్యాపిడ్ మీద బతుకుతున్నారు తెలుసా హైదరాబాద్లో. ర్యాపిడ్ కానీ ఓల్వా కానీ 150,000 మంది. ఏది ఇంజనీరింగ్ చదివి జాబులు, ఆ జాబులు ఏం చేద్దాం, ఈ జాబులు చేద్దామని ఇంట్రెస్ట్తో ర్యాపిడ్లు కొట్టేవాళ్ళు 150,000 మంది ఉన్నారు. వాళ్ళే కనపడుతున్నారు నీకు. మరి వాళ్ళకి భయం పట్టుకుంది. 1 గంట పోయినా పర్లేదు బాబు, పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. అంటే కొన్ని పెట్రోల్ బంకులు మనం చూసుకుంటే నో స్టాక్ బోర్డులు పెట్టేసి నిన్న మొన్న చాలా పెట్రోల్ బంకులు బంద్ అయి ఉన్నాయి. అది కూడా మైనస్ అయింది. ఒకసారి పెట్రోల్ ఆ భయం చూసే ఒక పెట్రోల్ బంక్ పడిపోతున్నారు. మరి ఎందుకని నో స్టాక్ అని ఎందుకు పెడుతున్నారో ఎందుకు పట్టించుకోవట్లేదు. ఎక్కువగా ఇండియన్ ఆయిల్కి సంబంధించిన సంస్థలు నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. తర్వాత హెచ్పి, భారత్ మాత్రం ఉంటుంది, మరి మిగతాది ఉంటున్నాయి. ఒక్కటే ఇండియన్ ఆయిల్ ఒక్కటే పెట్రోల్ బంక్ కొన్ని చోట్ల నో స్టాక్ అని బోర్డులు పెట్టేసేవాడికి చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లా పెట్టే వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు జరుగుతుందో ఏందనేది చూసి, ఎందుకంటే కొరత లేనన్నప్పుడు వాళ్ళు నో స్టాకులు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్రోల్ బంకులు నడపట్లేదు, లేదా ఇంకొకరికి ఇచ్చేయాలి. 1 రోజు మూసేసున్నా 2 రోజులు మూసేసున్నా ఎమ్మడిగా చర్యలు జరుగుతాయి అనే భయం వాళ్ళలో కలగజేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటుంది.
అంటే వాళ్ళు కొంతమంది అట్లా చెప్పడంతో పెట్రోల్ వాటర్ క్యాన్స్ ఉంటాయి, వాటర్ క్యాన్స్లలో నింపుకొని ఇంట్లో పోయి దాచిపెట్టుకుంటున్నారు పెట్రోల్ డీజిల్. హైదరాబాద్లో అంత లేదన్న. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పల్లెటూరులో చిన్న చిన్న వాటిలో జరుగుద్దేమో కానీ హైదరాబాద్లో బాటిల్ తీసుకెళ్తే తంతారు, పర్మిషనే లేదు. వాళ్ళు బోర్డులు పెడతారు, ఎవరికి ఓన్లీ బండిలోనే కొడతారు, వాళ్ళకి కారుల్లోనే కొడతారు తప్ప ఎక్కడ పెట్రోల్ బంకుల దగ్గర మనకి బాటిల్స్ అనేవి కనపడం. ప్రజలకు ఏం చెప్తారన్న ఇట్లా భయపడుతున్నారు? భయపడాల్సినంత అవసరం లేదన్న. లాక్డౌనే భరించాం, ఇదంతా గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్ ఉన్నప్పుడే సింహంలాగా తిరిగాం అందరం బయటికి. ఇప్పుడు ఎందుకు భయపడతాం? భయపడాల్సినంత అవసరం లేదు. జరంతా జాగ్రత్త, వాడే రూపాయి కొద్దిగా పొదుపుగా వాడండి అని చెప్పారు సార్, మోడీ సార్, పిఎం సార్. దాని గురించి మరీ భయపడాల్సిన అవసరం లేదు అన్న. ఏడొచ్చిందన్న కొరత? ఏడొచ్చింది? నీకు ఏమైనా రేట్లు ఏమైనా పెంచారా? ఒక గ్యాస్ రేటు పెంచారు ఒక 60 రూపాయలు, అంతేగాని మిగతా ఏమైనా పెంచారా? మరి ఏమన్నా దానికి 5 రూపాయలు టిఫిన్ రేట్లు పెంచుకున్నారు, అందరూ స్వాగతం ఇచ్చారు, ఎవరేం మాట్లాడలేదు. కర్రీస్గా 5 రూపాయలు పెంచారు, టిఫిన్లకు 5 రూపాయలు పెంచారు, సరిపోయింది. వాళ్ళ బడ్జెట్ నడుపుతున్నారు. ఇంకేమన్నా బ్రహ్మాండంగా అసలు ఏందో మొత్తం ఎత్తేసినట్టు చెబుతారన్న ఇలాంటి వాళ్ళు. దానివల్లే వచ్చిన ప్రాబ్లం.